మనం తినే ఆహారంలో రుచితో పాటు సరైన పోషకాలు ఉండటం చాలా ముఖ్యం. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన రెసిపీ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం పొట్ట నింపే వంటకం మాత్రమే కాదు, రోజంతా అలసిపోకుండా ఉంచే పోషకాలు నిండిన ఒక సులువైన పర్ఫెక్ట్ హెల్తీ లంచ్ బాక్స్ ఆప్షన్. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి అందులోకి 2 నుంచి 3 స్పూన్ల దాకా నెయ్యిని వేయండి. తర్వాత ఒక బిర్యానీ ఆకును 10 దాకా మిరియాలు వేసి, మిరియాలు చిటపట్లాడుతున్నప్పుడు 10 దాకా జీడిపప్పు ముక్కల్ని కూడా వేయండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసి ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయాక సన్నగా తరిగిన 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని నైస్గా పొడవుగా కట్ చేసేసుకొని చూడండి, ఇలా పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి శనగపప్పును వేసుకోవాలి. అయితేనండి పచ్చి శనగపప్పు అంటారు కదా, ఆ శనగపప్పును 1/4 కప్పు దాకా నానబెట్టి ఇందులోకి వేసుకోవాలి. అంటే మనం రైస్ 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, 1/4 కప్పు శనగపప్పు అయితే సరిపోతుంది. అలాగే 4 పచ్చిమిర్చిని చిలిగిలుగా కట్ చేసి వేసుకొని ఇదంతా ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించండి. మంటను మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, 5 నిమిషాలు వేయించుకున్నామంటే శనగపప్పు మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. లేదా మీరు రాత్రిపూట మిగిలిన అన్నంతో కూడా ఇలా తయారు చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాని వేయండి. తర్వాత ఒక పచ్చి కొబ్బరి చిప్ప, ఒక టెంకాయలో నుంచి హాఫ్ చిప్ప అయితే సరిపోతుంది మనం తీసుకున్న రైస్కి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ వచ్చి 200 గ్రాముల రైస్ అండి. 200 గ్రాముల రైస్కి ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి చిప్ప, అలాగే 1/4 కప్పు బియ్యం. మీరు కప్పు కొలతతో రైస్ తీసుకున్నారనుకోండి, 1/4 కప్పు దాకా శనగపప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 గంటల ముందే శనగపప్పును నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు, కొత్తిమీర అన్ని వేసాం కదా, ఇదంతా ఒక్కసారి బాగా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ముద్దలోనూ మనకు పప్పు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఇవన్నీ తగులుతూ ఉంటాయి కదా, రుచి మరింత పెరుగుతుంది. ఇందులో మనకి ప్రోటీన్, ఫైబర్ అలాగే గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది రోజంతా మనల్ని ఎనర్జీగా ఉంచడానికి చాలా చాలా సహాయపడతాయి. కొంచెం తిన్నా సరే కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.